బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ3 డిగ్రీ కాలేజ్ 8367215215. సార్ నిజంగా కోవిడ్ టైంలో ఆ టైంలో మనల్ని కలిసిపోయి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి కలిసి ఆటోమేటిక్గా ఆ టైంలో వేరే వాళ్ళకి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ యూ అని ఎక్కువ వచ్చింది. బాలుగారు చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ ఆయన అలా వెళ్ళారు, ఈ సెట్కి వెళ్ళారు, ఆ సెట్కి వెళ్ళారు. నన్నే అడిగారు. శుభలేఖ సుధాకర్ గారి వల్లే వచ్చింది ఆయనకి. వల్లే అని కాదు, అంటే నన్ను చాలామంది అడిగారు ఏమయ్యా అలా చేసేవాడిని. నాకు ముందు అర్థం కాలేదు, ఏమయ్యా అలా నేనేం చేశాను. తర్వాత ఎవరో చెప్పారు మాట ఇలాగా. ఒకసారి అడిగాను, ఏం చేశాను సార్ నేనంటే, లేదు నువ్వు అక్కడ ఉండి నీకు ఫోన్ చేశారట కదా అని. అవును సార్ ఫోన్ చేశారు, అప్పుడు రావద్దు అని చెప్పచ్చు కదా అని. ఇప్పుడు సార్ ఆయన నన్ను అడిగింది ఏంటి, మీరు అక్కడ షూటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు అని అడిగారు. నేను చెప్పాను ఇదండి. మరి ఏంటంటే సార్ మాకు షూటింగ్ అంటే నేను సీన్ అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మీకు అలా ఉండదు కదండి. ఒకసారి సెట్లోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం వరకు ఉంటారు, మళ్ళీ బ్రేక్ తర్వాత వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ప్యాకప్. సో మాకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే నేను అనుకునేది మీకు ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము షూట్ చేసిన సెట్ ఎదురుగుండానే ఇది శానిటైజేషన్ టనల్ పెట్టారు. సో ఎన్నిసార్లు మేము వెళ్ళినా ఎన్నిసార్లు వచ్చినా మీరు ఆ టనల్ ద్వారానే రావాలి. అండ్ యాజ్ షూటింగ్ చేసేటప్పుడు సడన్గా ఏదో సెట్ ప్రాపర్టీ కావాలనో లేకపోతే ఏదో గడికి పరిగెట్టడాలు ఎక్కువ ఉంటాయి. లైట్లు తీసుకురావాలి, లైట్లు పెట్టుకోలేము కదా, బయట పెడతాం మనం ఆ టైం కావాల్సినప్పుడు లైట్. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీకు అలాగ ఉండదు, ఫిక్స్డ్ లైటింగ్, మార్పులు చేర్పులు ఉండవు, షార్ట్కి మార్చరు, ఇట్స్ ఫిక్స్డ్. సో ఐఎమ్ షూర్ దట్ దే విల్ టేక్ డెఫినెట్లీ ఆల్ ప్రికాషన్స్ అండి అన్నారు. అదేనండి రమ్మంటున్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ విత్ యూ అన్నారు. వచ్చారు, ఇది జరిగింది. నిజంగా చెప్తున్నా, నా మనసులో నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయే వరకు నాలో అది ఎప్పుడు ఇంకా నేను మరవలేని ఒక బ్లాక్ మార్క్ అనండి నా మీద, తప్పనండి, అది అలా ఉండిపోతుంది. ఫ్యామిలీ బయట పడ్డారా సార్ ఆయన లేని లోటు? ఇంకా ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి అది. బికాస్ ఇప్పుడు నాకు కానీ శైలకు కానీ సడన్గా మేము ఏదైనా ఇలా అనుకుని ఏదైనా ఒక చిన్న సందిగ్ధ అవస్థలో పడ్డాం అనుకోండి, ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి అప్పుడు చెప్పేవాడిని, అన్నతో మాట్లాడదాం, ఒకసారి అన్నకు చెప్తాం, ఆయన ఏమంటారో చూడు. సరే నేను ఇలాగా కలుస్తున్నాను అన్నని మన దీనికి ఎక్కడికో ఈ ప్రోగ్రాంలో ఎక్కడికో, సరే అప్పుడు టైం తీసుకుని మాట్లాడు చెప్పేవారు. ఆయన సజెషన్ ఇచ్చేవారు, ఓకే దెన్ ఫైన్. ఆయన ఇచ్చే సజెషన్ కూడా 99.9% అంటే మేము చెప్పేవాడు కదా ఇది తీసుకున్నాను, ఇట్ యూస్ టు మ్యాచ్ మీ ఇద్దరం తీసుకున్న డెసిషన్కి. ఓకే రైట్, సరే మనం ఆల్రెడీ ఇది అనుకున్నాం, అన్న కూడా చెప్పారు కదా. అది ఇవాళ మాకు అలాంటిది ఏమైనా ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు మేము ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఆ అండ మాకు లేరు. అది సో అది ప్లస్సా మైనస్సా అన్నది ఇంకా మా మీదే పడిపోయింది అనమాట. వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ బేర్ ఇట్. అది తలుచుకున్నప్పుడు కొంచెం అయ్యో అనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కదా సార్? 1 year అయిపోయిందండి, ఇంటి గడిచిపోయింది 1 year. సాడ్. అలాంటి అంటే దేర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్, ఇవన్నీ కాదండి, బట్ అంత మంచి మనిషిని నేను ఎందుకన్నానంటే చాలామంది చాలా సందర్భాల్లో నేను అక్కడ ఉన్నాను, చాలా సందర్భాల పరోక్షంగా కూడా విన్నాను నేను. సో ప్రతిసారి వారిని కొత్తగా కలవడానికి వెళ్ళేటప్పుడు అందరూ సింగర్ ఎస్పీబీ గారిని కలుస్తున్నాం అన్న ఒక మనసులో ఒక ఉద్దేశంతో వెళ్తారు. వారితో ఒక 10 నిమిషాలు ఇంటరాక్ట్ అయిన తర్వాత అది తెలియకుండా వారు ఎస్పీబీ సింగర్ని కలుస్తున్నాం అనేది పక్కకి వెళ్ళిపోతుందని, వెళ్ళిపోయి ఒక మంచి వ్యక్తిని కలుస్తున్నామే, ఒక మంచి వ్యక్తితో మనం ఇంటరాక్ట్ అవుతున్నామే అన్న భావంతోనే బయటకు వస్తారు. ఇది ఒక సందర్భం, 2 సందర్భం, అనేక సందర్భాల్లో జరిగింది. సో ఒక కెరటాన్ని కోల్పోయాం. 100%. అంటే ఆయన అమరజీవి అండి. ఎందుకంటే ఒక
ఇవాళ ఉన్న టెక్నాలజీ వల్ల ఆయన అమరజీవి అయిపోయారు. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారి గురించి మాట్లాడితే వారి పాటలే మనకి తెలుసు. వారు మాట్లాడిన సందర్భాలు 2 3 ఉన్నాయి. అవే అక్కడక్కడ మనకు వినిపిస్తాయి. వారి రూపం లేదు, ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ ఘంటసాల మాస్టర్ గారు. బట్ ఈయన అలా కాదు. వారి పాటతో పాటు వారి మాట ఉంది, వారి రూపం ఉంది, వారి గొంతు మనం వింటూనే ఉన్నాం. యాజ్ అ సింగర్గా ఆయన ఎంతోమందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు. బట్ అంతకన్నా రెట్టింపు ఆయన మాట ద్వారా సంపాదించుకున్నారు. అది త్రూ పాడుతా తీయగా. చాలామంది అంటున్నారు ఆయన పాట ఎంత తీయగా ఉంటుందో మాట కూడా అంత తీయగా ఉంటుంది. దట్ ఈస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.